ప్రారంభిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయమైన ప్రభువా, నీ పరిశుద్ధ పాదాలకు ఘనమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి. నాయన, ఉదయం నుండి సాయంత్రం వరకు మమ్మల్ని సజీవులకు కాచి కాపాడి నీ బలిష్ట రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఇదిగో నాయన, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, నీ ఉపవాస కూడికని నీ నామాన్ని మేము జరిగిస్తుండగా మీరు మాకు తోడునండి, మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని బలపరచండి. నేను పాటలతో నిశ్చయిస్తుండగా నీకే ఘనత మహిమ కలుగును గాక. వాయిద్యాలతో మీరు తోడని సహాయం దయచేయండి. ప్రార్థన మొదటి నుంచి చివరి వరకు మీరే ప్రధాన కాపరిగా ముందు నడిపించి బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అటు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చక్కని పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ. వినలేనిది ప్రేమ, వినలేనిది ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. అతి కాంక్షణీయుడం దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను. నీ ప్రేమకు నే పత్రికగా. అతి కాంక్షణీయుడం దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను. నీ ప్రేమకు నే పత్రికగా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను. నీ స్వరము నాకే అర్పణగా. అతి కాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో అర్పించుచున్నాను.
నీ ప్రేమకు నే పత్రికగా వాడిపోనివగా నాకు ఆశ్రయమైతివి నీవు. జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివగా నాకు ఆశ్రయమైతివి నీవు. జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్ నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. షాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. షాలేము రాజా రమ్యమైన సియోనులో నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. అలసిపోనివక నన్ను నీదు ఆత్మముతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుముని రాజ్యములో. అలసిపోనివక నాకు ఆశ్రయమైతివి నీవు. నన్ను నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ. వినలేనిది ప్రేమ, వినలేనిది ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన గాయకులు ఉన్నారు, చక్కని పాట పాడి దేవుని మహిమపరుస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్పుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్పుడా. అర్హత లేని నన్ను ప్రేమించున్నావు, జీవింతు ఇలాలో నీ కోసమే. సాక్షాత్తమై ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్పుడా.
పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా కలవరాల కోటలో కన్నీటి బాటలో కలవరాల కోటలో కన్నీటి బాటలో కాపాడే కవచముగై నన్ను ఆవరించిన దివ్యక్షేత్రమా స్తోత్రగీతమా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్భుడా నిరంతరం నీవే వెలుగని నిత్యమైన సాక్ష్యం నీడని నిరంతరం నీవే వెలుగని నిత్యమైన సాక్ష్యం నీదని నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా నీ కొరకే భుజమెత్తి నిన్ను ప్రకటించనా సత్యవాక్యమే జీవవాక్యమై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్భుడా అర్హత లేని నన్ను ప్రేమించినావు జీవింతు ఇలాలో నీకోసమే సాక్షాత్తమై సర్వశక్తమే నా మార్గమై సంఘక్షేమమే నా ప్రాణమై సర్వశక్తమే నా మార్గమై సంఘక్షేమమే నా ప్రాణమై లోకమహిమ చూడక నీ జాడలు వీడక లోకమహిమ చూడక నీ జాడల వీడక నీతోనే నిలవాలి నిత్య సీయోనులో ఈ దర్శనం నా ఆశ్రయం ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్భుడా దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజమైన మమకారం చూపునా ఎవరైనా ఈ బ్రతుకులో దొరుకునా ఎందైనా ఈ జగతిలో యేసుని అనురాగం నిజమైన మమకారం
చూపున ఎవరైనా ఈ బ్రతుకులో, దొరుకునా ఎందైనా ఈ జగతిలో. అమ్మైన మరసేను కొన్ని వేళలా, మరువక నన్ను కాసేను అన్ని వేళలా. అమ్మైన మరసేను కొన్ని వేళలా, మరువక నన్ను కాసేను అన్ని వేళలా. నా మంచి స్నేహితుడా మరువలేను నీ ప్రేమ, నా మంచి స్నేహితుడా మరువలేను నీ ప్రేమ. నీ ప్రేమ మరుసుట కంటే మరణమే మేలు సుమా. నిన్ను వీడి బ్రతుకుట కంటే మరణమే మేలు సుమా, మరణమే మేలు సుమా. యేసు నీ అనురాగం నిజమైన మమకారం, చూపున ఎవరైనా ఈ బ్రతుకులో, దొరుకునా ఎందైనా ఈ జగతిలో. నా వారు ఎవరున్నా నీ తోడు సరిరారు, చేసి ఉన్న భాషలను చిత్రంగా మలసేము. నా వారు ఎవరున్నా నీ తోడు సరిరారు, చేసి ఉన్న భాషలను చిత్రంగా మలసేవు. ఈ లోక బంధాలన్నీ తెగిపోవును ఒకనాడు, ఈ లోక బంధాలన్నీ తెగిపోవును ఒకనాడు. నా తండ్రి మన అనుబంధం వీడిపోదు ఏనాడు, నా తండ్రి మన అనుబంధం వీడిపోదు ఏనాడు, వీడిపోదు ఏనాడు. యేసు నీ అనురాగం నిజమైన మమకారం, చూపున ఎవరైనా ఈ బ్రతుకులో, దొరుకునా ఎందైనా ఈ జగతిలో. యేసు నీ అనురాగం నిజమైన మమకారం, చూపున ఎవరైనా ఈ బ్రతుకులో, దొరుకునా ఎందైనా ఈ జగతిలో. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. సొమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో. స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో.
అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శిక్షకు కావే శోధనలన్నీ ఉన్నత కృపతో నన్ను నింపుటకే. ప్రతి విజయము నీకంకితం, నా బ్రతుకే నీ మహిమార్థం. లోకమంతయు దూరమైన నన్ను చేరదీసెదవు. దేహమంతయు ధూళి అయినను జీవింపజేసెదవు. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. వేకువ కురిసిన చిరుజల్లులో నీ కృప నాలో ప్రవహించగా, పొందితినెన్నో ఉపకారములు నవనూతనమే ప్రతిదినము. వేకువ కురిసిన చిరుజల్లులో నీ కృప నాలో ప్రవహించగా, పొందితినెన్నో ఉపకారములు నవనూతనమే ప్రతిదినము. తీర్చగలనా నీ రుణమును, మరువగలనా నీ ప్రేమను. కన్న తండ్రిగా నన్ను కాచి కన్నీరు తుడచితివి. కమ్మనైనా ప్రేమ చూపి కనువిందు చేసితివి. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. జల్దరు వృక్షమును పోలిన గుణశీలుడవు నీవేనయ్యా. మరణము గెలిచిన పరిశుద్ధుడవు, పునరుద్ధానుడవు నీవయ్యా. జల్దరు వృక్షమును పోలిన గుణశీలుడవు నీవేనయ్యా. మరణము గెలిచిన పరిశుద్ధుడవు, పునరుద్ధానుడవు నీవయ్యా. జయశీలుడవు నీవేనని ఆరాధింతును ప్రతినిత్యము. గుండె గుడిలో నిండినావు, నీకే ఆరాధన. ఆత్మదీపము వెలిగించినావు, నీ
కొలిమిలో ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో సొమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా. హల్లెలూయా. రాత్రి అంతయో నేను శ్రమపడిన వలను విసురుగా నేను విసరిన రాత్రి అంతయో నేను శ్రమపడిన వలను విసురుగా నేను విసరిన ఒక్కసేపయు నాకు పడలేదు యేసు ఒక్కసేపయు నాకు పడలేదు రాత్రి అంతయు నేను శ్రమపడిన వలను విసురుగా నేను విసరిన అయినను నీ మాట చప్పున వల వేతునని నా వలను నేను విసరగా అయినను నీ మాట చప్పున వల వేతునని నా వలను నేను విసరగా వల నిండుగా వల పిగులు నట్లుగా వల నిండుగా వల పిగులు నట్లుగా రొండెదోలిను నిండుగా చేపలను నింపితిని రొండెదోలిండుగా చేపలను నింపితిని రాత్రి అంతయు నేను శ్రమపడిన వలను విసురుగా నేను విసరిన ప్రభువా నేను పాపాత్ముడు నన్ను విడిచి పమ్మని ఆయనను వేడుకొనగా అయిను ప్రభువా నేను పాపాత్ముడు నన్ను విడిచి పమ్మని ఆయనను వేడుకొనగా భయపడకమని ఇక నుండి నేను భయపడకమని ఇక నుంచి నిన్ను మనుషులను పట్టు జాలరిగా చేతునని మనుషులను పట్టు జాలరిగా చేతునని రాత్రి అంతయు నేను శ్రమపడిన వలను విసురుగా నేను విసరిన ఒక్క చేపయు నాకు పడలేదు యేసు ఒక్క చేపయు నాకు పడలేదు రాత్రి అంతయు నేను శ్రమపడిన వలను సురుగా నేను విసరిన ప్రజలాడ హల్లెలూయా. నేడు రేపో యేసయ్య రాబోతున్నాడు
నిన్ను నన్ను ఆయనతో తీసుకపోతాడు. నేడు రేపు యేసయ్య రాబోతున్నాడు. నిన్ను నన్ను ఆయనతో తీసుకపోతాడు. ఎత్తబడుదువా నీవు విడువబడుదువా, ఎత్తబడుదువా నీవు విడువబడుదువా. నేడు రేపు యేసయ్య రాబోతున్నాడు. నిన్ను నన్ను ఆయనతో తీసుకపోతాడు. బూరధ్వని నీకు వినబడబోతున్నది, మేఘముపై నీవు కొనిపోబడుదువు. బూరధ్వని నీకు వినబడబోతున్నది, మేఘముపై నీవు కొనిపోబడుదువు. ప్రధాన దూత శబ్దముతో ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో ఆర్భాటముతో ప్రభు రాబోతున్నాడు, కొనిపోవనున్నాడు. ప్రభు రాబోతున్నాడు, కొనిపోవనున్నాడు. నేడు రేపు యేసయ్య రాబోతున్నాడు. నిన్ను నన్ను ఆయనతో తీసుకపోతాడు. చెట్టు ఏరున గొడ్డలి ఉంచబడినది, మంచి ఫలము ఫలింపు ప్రతి చెట్టును. చెట్టు ఏరున గొడ్డలి ఉంచబడనిది, మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును. నరికి అగ్నిలో వేయును ప్రభువు, నరికి అగ్నిలో వేయును ప్రభువు. మనసు మార్చుకో, మంచి నడక నేర్చుకో, మారు మనసు పొందుకో, మంచి నడక నేర్చుకో. నేడు రేపు యేసయ్య రాబోతున్నాడు. నిన్ను నన్ను ఆయనతో తీసుకపోతాడు. ఎత్తబడుదువా నీవు విడువబడుదువా, ఎత్తబడుదువా నీవు విడువబడుదువా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. అయ్యో శాస్త్రులారా, అయ్యో పరిచయులారా, అయ్యో శాస్త్రులారా, అయ్యో పరిచయులారా. మేకతోలు కప్పుకున్న పులులారా, సంగమును చీల్చి చెండారుతున్నారా. అయ్యో శాస్త్రులారా, అయ్యో పరిచయులారా. మట్టి కోటకు గచ్చు పూత పూస్తున్నారా, పై పైన గాయాలు కట్టుచున్నారా. మట్టి కోటకు గచ్చు పూత పూస్తున్నారా, పై పైన గాయాలు కట్టుచున్నారా. అనుకూల పోతలు చేస్తున్నారా, ప్రభు యేసుకు బాధను కలిగిస్తున్నారా. అనుకూల బోధలు చేస్తున్నారా,
ప్రభు యేసుకు బాధను కలిగిస్తున్నారా? అయ్యో శాస్త్రులారా, అయ్యయ్యో పరిచయులారా, మేకతోలు కప్పుకున్న పులులారా, సంగమును చీల్చి చెండాడుతున్నారా? పాపులను మీరు ఖండిస్తున్నారా? శాపములకు మీరు విడిపిస్తున్నారా? పాపులను మీరు ఖండిస్తున్నారా? శాపములకు మీరు విడిపిస్తున్నారా? ఉజ్జీవమును రగిలించరా, నిర్జీవమును తొలగించరా? ఉజ్జీవమును మీరు రగిలించరా, నిర్జీవమును మీరు తొలగించరా? అయ్యో శాస్త్రులారా, అయ్యయ్యో పరిచయులారా, మేకతోలు కప్పుకున్న పులులారా, సంగమును చీల్చి చెండాడుతున్నారా? హల్లెలూయా. ఎవరు నన్ను విడిచినా నేను భయపడను, ఎవరు నాకు లేకున్నా నేను దిగులు పడను. ఎవరు నన్ను విడిచినా నేను భయపడను, ఎవరు నాకు లేకున్నా నేను దిగులు పడను. యేసు నీవుంటే నాకు ధైర్యము, క్రీస్తు నీవుంటే నాకు సంతోషము. ఎవరు నన్ను విడిచినా నేను భయపడను, ఎవరు నాకు లేకున్నా నేను దిగులు పడను. ఆకాశమందు నీవు తప్ప నాకెవరు ఉన్నారు, నీవుండగా లోకంలో నాకేమీ అక్కరలేదు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరు ఉన్నారు, నీవుండగా లోకములో నాకేమీ అక్కరలేదు. నా కొండ నా కోట నా యేసు, నా శైలం నా దుర్గం నీవే క్రీస్తు. ఎవరు నన్ను విడిచినా నేను భయపడను, ఎవరు నాకు లేకున్నా నేను దిగులు పడను. పర్వతములు తొలగిన మెట్టలు దద్దరిల్లిన, పర్వతములు తొలగిన మెట్టలు దద్దరిల్లిన, నీ కృప నన్ను వీడిపోతూ నిబంధన తొలగిపోతూ నీ కృప నన్ను విడిచిపోదు, నిబంధన తొలగిపోదు. నే తోడు నా నీడ నీవే యేసు,
నా బలము నా ఘనము నీవే క్రీస్తు. ఎవరు నన్ను విడిచినా నేను భయపడను, ఎవరు నాకు లేకున్నా నేను దిగులు పడను. యేసు నీవుంటే నాకు ధైర్యము, క్రీస్తు నీవుంటే నాకు సంతోషము. ఎవరు నన్ను విడిచినా నేను భయపడను, ఎవరు నాకు లేకున్నా నేను దిగుపడను. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. చక్కని పాటలు పాడి దేవునామాన్ని మహిమపరిచాం కనుక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయమే ప్రభువా, నీ పరిశుద్ధ పాదాలకు ఘనమైన స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఘనుడా, రాజా, నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, ఉదయం నుండి మమ్మల్ని సజీవులలో కాచి కాపాడి నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సాయంత్రకాల సమయంలో ప్రభువా, నీ ఉపవాస కూడిక దినంలోనైనా మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకోండి. మేము చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన ప్రతిఫలం దయచేయండి. నీ వాక్యంతో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని నడిపించండి. మీరే మాకు తోడుండి సహాయం చేసి కాచి కాబట్టి మమ్మల్ని రెక్కల కింద భద్రపరచండి. ఈ వాక్యాన్ని చదువుతుండగా మీరు నన్ను మరుగుపరుచుకొని నీ కుమారుడు మీరు నాతో మాట్లాడమని నేను అడుగుచున్నాను ప్రభువా. ఈ రాత్రికాల సేవలో ప్రభువా, ఇద్దరు ముగ్గురు కూడిన నా నామములో వారి మధ్యలోనే ఉంటాను గొప్ప దేవుడు ప్రభువా. నీ పాదాలకు స్థితులు ఆయన ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరు నడుచుకొని విత్తనం వలె విస్తరింపచేయబడి అభివృద్ధిపరిచి వాళ్ళ కుటుంబాలు ఆశీర్వాదంగా మార్చబడమని నేను అడుగుచున్నాను ప్రభువా. మీరే తోడుండి సహాయం దక్షమని, ప్రధాన కాపరిగా మీరే నియమించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడి సన్నిధిలో మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. దేవుడు ఆయన పరిశుద్ధుడు గనుక ఆయన కార్యాలు మనము చూడాలంటే, ఆయన మహిమ మనము పొందుకోవాలంటే మనము ఆయన సన్నిధిలో మనం నడుచుకోవాలి. నడుచుకున్నప్పుడే ఆ మహిమను మనము చూస్తాము. దేవుని యందు నడుచుకున్నప్పుడే ఆ కృప అనే మేలును మనం పొందుకుంటాము. ఈ రాత్రికాల శుభము ప్రేమైన దేని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి. 1 పేతురు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకుందాం. ప్రభువు మన యందు చాలా ఆసక్తిగా ఉంటున్నాడు. ఏమని ఆసక్తిగా ఉంటున్నాడంటే, ఆయన సన్నిధిలో మన విశ్వాసము ఉన్నామా లేదా, ఆయన యందు ఆయన కాడి మనం మోస్తున్నావా లేదా మనము పరిశీలించుకోవాలి ఈ రాత్రికాల సమయంలో. ఎందుకంటే ప్రేమైన దేని బిడ్డలారా, దేవుడు పరిశుద్ధుడు. దేవదూతలు ఆయనని ఘనపరుస్తున్నాయి.
దేవదూతల కన్నా గొప్ప స్థానాన్ని మనకిచ్చాడు ప్రభు. ఏ స్థానం మనకిచ్చాడంటే, వాటిలో దేవుడిని స్తుతించే కన్నా మనము దేవుడిని మహిమపరిస్తే దేవుడు ఇంకా ఆయన హృదయం చాలా సంతోషకరముగా ఉందని ప్రభువారి లేఖనాలు తెలియపరుస్తున్నారు. చూడండి, 1 పేతురు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం చదివి సహాయం చేయండి. పరలోకముందు పంపబడిన పరిశుద్ధాత్మ వలన గాని మీకు సువార్త ప్రకటించిన దాని మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తమ పరిచర్య చేసి సంగతి వారికి బయలుపరిచి దేవదూతలు ఈ కార్యములు తుంగి తుంగి చూస్తున్నాయంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకముందు పంపబడిన పరిశుద్ధాత్మ వలన కాదు కానీ మీకు సువార్త ప్రకటించిన దారి మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతులు తమ కొరకు కాదు కానీ మీ కొరకు తమ పరిచర్య చేసి ఈ సంగతులు వారికి తెలియపరిచి దేవదూతలు పరలోకం నుంచి తొంగి తొంగి చూస్తున్నాయంట. దేనికంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యందు పరిశుద్ధుడిగా ఉండాలి అంటే దేవుని ఆజ్ఞలు చాలా ఉన్నాయి, దేవుని కట్టుబాట్లు చాలా ఉన్నాయి, దేవుని నీతి మార్గాలు చాలా ఉన్నాయి. వాటిని మనం తెలుసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడే ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి ఒక్క మాట దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మీరు పరిశుద్ధులై ఉండినప్పుడు దేవదూతలు తొంగి తొంగి చూస్తున్నాయంట. తొంగి తొంగి చూడడం అంటే ఏంటి? దేవుని యందు నువ్వు విశ్వాసంగా నడిచినప్పుడు, అది దేవుని యందు నువ్వు నమ్మిక నడిచినప్పుడు, దేవుని యందు విశ్వాసముగా నీ యాత్ర ఆయన కాడి మోయిస్తున్నప్పుడు, నువ్వు ఎప్పుడైతే దేవునికి నువ్వు కాడి మోస్తున్నావో అనేక శోధనలు, అనేక కష్టాలు, అనేక నిందలు, అనేక అవమానాలు నీకు ఎదురవుతూ ఉంటాయి. ఆ దేవుడి పనిని భారముగా చేస్తున్నప్పుడు అనేక వాటిని నేను శోధిస్తూ ఉంటాయి. ఆ శోధించినప్పుడు నువ్వు దేవుడిని పరిశుద్ధుడి నుండి నువ్వు విడిచిపెట్టకూడదు. నువ్వు విడిచిపెట్టిన వాటైతే లోకంలో పడిపోయే అవకాశము ఉంది. దేనికి ఉందంటే, నువ్వు పరిశుద్ధాత్మని పొందుకున్నప్పుడు, నువ్వు పరిశుద్ధాత్మలో జీవించినప్పుడు, ఆయన వాక్యాన్ని నువ్వు నీ హృదయంలో నాటుకున్నప్పుడు దుష్టుడు నీ దగ్గర రావడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే నీలో ఒక ఆత్మ, నీ చుట్టూ ఒక దేవదూతల కాపుదల ఆయన కంచె వేసి ఉండిద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సువార్త దేవదూతలు కాదు కానీ దేవుని సువార్త మనకే. ఎందుకంటే ఈ లోకంలో అనేక వాటికి మనము మన హృదయము, మన కన్నులు, మన దేహం, మన ఆలోచన అన్నిటికీ లోపడతాయి. కానీ దేవుని పరిచర్య, దేవుని కృప ఎప్పుడు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది, మనల్ని కాపాడుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పరలోకం చేరాలంటే, దేవుడి రాజ్యంలో మనం ఉండాలంటే మనం పరిశుద్ధి వలె జీవించాలి. మన పరిశుద్ధత మన జీవితంలో లేనప్పుడు
దుష్టుడు అనేక ఆలోచనలతో మనల్ని కృంగదీస్తూ ఉంటాడు. దుష్టుడు అనేక ఆలోచనలతో మనల్ని అనేక వాటితో పడగొడుతూ ఉంటాడు. అదే దేవుడి సన్నిధిలో నువ్వు ఆయన ఆజ్ఞలను ఆయన కట్టుదలను నువ్వు గైకొని నడుచుకున్నప్పుడు దుష్టుడు పెట్టే శ్రమలను కష్టాలను నువ్వు అయ్యి రుచి చూస్తావంట. అంటే రుచి చూడటం అంటే ఏమిటంటే వాటికి నువ్వు పడిపోవటం కాదు, కానీ వాటిని నువ్వు అనుభవిస్తావంట. అంటే అనుభవించడం అంటే ఏంటిది? దేవునిలో నువ్వు నడుచుకోవటమే. దేవునిలో నువ్వు నడుచుకోవటమే రుచి చూడటం అంటే. దేవునిలో ఆయన కృప పొందుకుని అంటే ఆయనని అనుభవించినట్టు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ పరిచర్య మీ కొరకే, ఈ సంగతులను మీ కొరకే బయలుపరుస్తున్నాను అంటున్నాడు పేతురు గారు. అపోస్తలుడైన పేతురు గారు అంటున్నారు, ఈ పరిచర్య మీ కొరకే, ఈ సంగతులను మీ కొరకే బయలుపరుస్తున్నాను. కానీ ఇవన్నీ దేవదూతలు కాదు, కానీ ఇవన్నీ మీ కొరకే. మీరు పరిశుద్ధులైంది దేవుని యందు నివసించినప్పుడు, పరిశుద్ధులై దేవుని యందు విశ్వాసంగా నడుచుకున్నప్పుడే ఇవన్నీ దేవదూతలు ఆకాశం నుంచి త్రొంగి చూస్తున్నాయంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మనసు కూడా దేవుని వైపు నడుం కట్టి నడుచుకోవాలంట. మన మనసు కూడా దేవుని వైపు నడుం కట్టి నడుచుకున్నప్పుడే దేవుడి భారాన్ని మనం మోస్తాము. మనం ఎప్పుడైతే మన మనసు దేవుడి వైపుకు వెళ్ళి చూడకుండా మన నడుము దేవుని వైపు మన శరీరం అంతా దేవుని వైపు చూడకుండా పాపానికి ఎప్పుడైతే మనం లోకోసారంగా మనం జీవిస్తామో అది ఏ కాడికి మన మనిషికి ప్రశాంతం ఉండదు. మనం చేసిన కష్టార్జితం మనకి పావలమంతా కూడా ఇంట్లో ఉండదు. మనకు వచ్చే అన్నిటినీ ఈ శ్రమలకి మనం ఏంటి ఈ శ్రమలు, ఏంటి ఈ కష్టాలు, ఎందుకు ఇవన్నీ నాకు ఇలా వస్తున్నాయంటే నువ్వు దేవుళ్ళు నడుచుకోవట్లేదు కాబట్టి. ఈ దేవుళ్ళు నువ్వు నడుచుకున్నప్పుడే ఇవన్నీ నీకు ఎదురవుతాయి. ఇవన్నింటి నువ్వు తెలుసుకుంటావు. ఓహో, నేను దేవుడి కార్యం మోస్తున్నా కాబట్టి ఇవన్నీ నాకు ఎదురవుతున్నాయి. నేను దేవుడిని సిలువ మోస్తున్నా కాబట్టే ఈ బాధలు నేను భరించాలి. దేనికి భరించాలంటే నా ప్రభు కలువరి సిలువలో నా కొరకు, నా పాపాల నిమిత్తం కొరకు ఆయన 3 మేకులు గాయాలు పాలై ఆయన రక్తాన్ని చిందించిన పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రాత్రికాల సమయంలో అపోస్తలుడైన పేతురు గారు అంటున్నారు, మీరు దేవుడి యందు విశ్వాసము కలిగి ఉండి, మీ మనస్సును కలిగి ఉండి, మీ నడుము కట్టుకొని జీవించాలి. మీరు ఎప్పుడైతే నడుము కట్టుకోకుండా జీవించకుండా మీరు దేవుని దూరం అయిపోతున్నారో దేవుడు బాధపడుతున్నాడంట. ఎందుకు? ఈ లోకపు ఆలోచనలో పడి నాకు దూరం అయిపోతున్నారు, నా కృపను పొందుకోవట్లేదు, వాళ్ళ కుటుంబ తరతరాలు దూరం అయిపోతున్నాయి అని పేతురు గారు ఈ లేఖనాన్ని వివరిస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము నడుం కట్టుకుని జీవించాలి. మన మనసుని దేవుని హృదయంలో ఆనుకొని ఉండాలి. ఎప్పుడైతే మనము దేవునిలో ఆయన భారాన్ని మనం మనసుగా కలిగి ఉండి చేస్తామో దేవుడు మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. దేవుడు మనతో మాట్లాడటానికి దేవుడు సమయం ఎంతగానో వేచి చూస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి 13వ వచనముని చదువుకుందాం. కాబట్టి మీ మనసు అనే నడుం కట్టుకొని నిబ్బరమైన బుద్ధిగల వారై
యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడి కృప విషయము కానీ పరిపూర్ణమైన నిరీక్షణ మీకు కలిగి ఉందంట. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే దేవుని నడుము కట్టుకుని జీవిస్తామో, ఎప్పుడైతే నిబ్బరము కలిగి దేవుని యందు జీవిస్తామో, ఎప్పుడైతే మన అన్నిటినీ మనం దేవుని యందు విశ్వాసంగా నడుచుకున్నప్పుడే దేవుడి కృప అంట, దేవుడి కృప విషయమై సంపూర్ణంగా నిరీక్షణ కలిగి మనకి అన్నీ కలిగి ఉండి అనేది దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఈ వాక్యం మనకు దేన్ని తెలియపరుస్తుందంటే, మన దేవుని సన్నిధిలో, దేవుడి సన్నిధిలో మన పరిశీలన చేసుకోవాలి. దేవుడి సన్నిధిలో నేను నిబ్బరం కలిగి జీవిస్తున్నానా, లేకపోతే దేవునికి నేను అనుకూలంగా నేను జీవించట్లేదా అని మన హృదయాన్ని, మన మనసుని, మన అంతరంగాన్ని మనం పరిశీలించుకున్నప్పుడే ఈ వాక్యం అనేది మన జీవితంలో నాటబడి ఒక ఒలివ మొక్క వలె విస్తరింపజేయబడుతుందని ప్రభువారి ఈ వాక్యం గురించి తెలియపరుస్తున్నాడు. ఆయన సంపూర్ణమైన కృపను మనకు కలిగి ఉండాలంటే, నేను పరిశుద్ధుడనే ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండి ఇవ్వబడిన కాగా మీరు విధేయులై మీ పిల్లలు పరిపూర్ణ అజ్ఞ దాశలో మీ కుడి అంశాలు అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడే. మనము మన పరిశుద్ధుని సన్నిధిలో కలిగి ఉండాలి. పరిశుద్ధ సన్నిధిలో మనము జీవించి నడవాలి అంటే దేవుడు అంటున్నాడు, మీరు కాక మీరు విధేయులు ఉండదు కాక మీ పిల్లలు కూడా విధేయులుండి నడుచుకోవాలని దేవుడు మాట్లాడుచున్నాడు. మనము పాపానికి దూరంగా ఉండి మనం దేవుని రక్తంలో కడగబడ్డాము. ఈ పాపమైన జీవితానికి వాటిని జీవితాంతంగా మనం దూరంగా నడుచుకుంటున్నాము. నడుచుకొని దేవుని కృపని అనుక్షణం దాన్ని తలుచుకొని పరిశుద్ధులుగా జీవిస్తున్నాము. కానీ మన పిల్లలను కూడా పరిపూర్ణముగా అజ్ఞదాశలో మీ కొండ ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడే. మిమ్మలను మీ పిల్లలను పరిశుద్ధపరచడానికి ఈ రాత్రికాల సమయంలో దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేనికి సిద్ధంగా ఉన్నారంటే, మనము భారం అంతా యెహోవా మీద మోపాలి. యెహోవా మీద మోపినప్పుడు, ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు, మనం చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నువ్వు చిన్న ప్రార్థన చేసినా, ఒక 2 మాటలు నువ్వు దేవుని ధ్యానించినా, ఆ ప్రార్థన నిన్ను కాపాడుతూ ఉండిద్ది. నీ చిన్నపిల్లలు కూడా ప్రార్థనలో నడిచినా కూడా ఆ ప్రార్థన వాళ్ళని కాపాడుతూ ఉండిద్ది. ఎందుకంటే నువ్వు చేసిన ప్రార్థన ఆ పరిశుద్ధుడు వింటున్నాడు కనుక. ఆ పరిశుద్ధుడు వింటున్నాడు. నీకు ఉదయం నుండి సాయంత్రం వరకు సజీవుగా నీకు ఆయుష్ ఇచ్చి, నీకు మార్గాలన్నీ సఫలంగా చేసి, నీ గృహానికి క్షేమంగా తీసుకొచ్చిన దేవునికి నువ్వు సాయంకాల సమయంలో నువ్వు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా, లేకపోతే దేవుడి సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉంటున్నావా అని దేవుడు ఈ రాత్రికాల సమయంలో మాట్లాడుచున్నాడు. దేని నిమిత్తం మాట్లాడుచున్నారంటే, మీరు ప్రార్థన చేసినప్పుడు మీ పిల్లలు కూడా ప్రార్థన నడుస్తారు. మీరు ప్రార్థన చేయకుండా మీరు లోకానుసారంగా దేవుని నిర్లక్ష్యం చేసినప్పుడు నీ పిల్లలు కూడా ప్రార్థన చేయకుండా లోకానుసారంగా నడుచుకొని దేవుని దగ్గర నిర్లక్ష్య పడుతున్నారు. ఈ వాక్యమును మనం మన జీవితాన్ని పరిశీలించుకొని మనము మన కుటుంబం కలిసి దేవుడి సన్నిధిలో ఎల్లప్పుడూ ఆయన భారాన్ని మనం మోయాలి. మన కుటుంబం ఆ భారం అంతా ఆయన మనం మోపినప్పుడే ఆయన మన భారాన్ని మోపుచున్నాడని ఈ లేఖనాలు మీకు తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా,
పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు తండ్రే అని మీరు ఆయనకు ప్రార్థన చేయనప్పుడు గనుక మీరు పరిశుద్ధులై ఉన్నంతకాలం భయముతో కూడి గడపండి. ఆయనతో భయముతో గడిపి ప్రార్థన చేయాలి. మీరు ఆయనకి పక్షపాతము కాదు. ఆయన క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చే దేవుడు ఆయన. మనం ఉన్నంతకాలము ఈ భూలోకములో మనం జీవించి నడుచుకునే శాశ్వతంగా మనం ఇక్కడ ఉండము. ఈ జీవితం ఇచ్చిన దేవునికి మన జీవితము మన ఆత్మ దేవుడికి ఒకనాడు ఒక దినము ఆయన పిలుచుకున్నప్పుడు ఈ శరీరము ఇదంతా మట్టిలో కలిసిపోతుంది. ఈ ఆత్మ అనేది దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క క్రియలను ఆయన తీర్పు తీర్చడానికి సిద్ధముగా ఉన్నాడు తండ్రి. మీరు పరిశుద్ధులై ఉన్నంత కాలము మీరు భయముతో గడుపుతారంట. దేనికి మీరు భయముతో గడుపుతారు? నా దేవుడు నన్ను చూస్తున్నాడు. నా దేవుడు నా నోటి నుంచి ఏ మాట మాట్లాడుతున్నాడో అది వింటున్నాడు. నేను ఏది ప్రవర్తిస్తున్నానో నా దేవుడు అది వింటున్నాడు. నేను ఏది చూస్తున్నాడో నా దేవుడు నన్ను చూస్తున్నాడు. నా అంతరాన్ని దేవుడు నన్ను పరిశీలిస్తున్నాడని నువ్వు భయముతో కలిగి దేవుడి సన్నిధిలో నువ్వు పరిశీలించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన నిన్ను అమూల్యమైన రక్తం చేత నేను కడగబడ్డాడు కాబట్టి నువ్వు భయం అనేది నీ హృదయంలో ఉంచుకోవాలి. ఈరోజు మనము దేవునికి భయపడుతున్నామా అంటే మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఆయన మనల్ని అమూల్యమైన రక్తము చేత, నిర్దోషమైన రక్తము చేత, నిష్కలంకమైన రక్తము చేత అటువలే నీ గొర్రెపిల్ల వక్క మనల్ని ఆయన ఎన్నుకున్నాడు. క్రీస్తు రక్తం చేత విమోచించబడిన వారు కదా. ఆయన జగతి పునాదులు వేయకబడముపే మనం ముప్పి ఉన్నాడు. తన మృతులలో నుండి లేపిన తర్వాత మహిమను దేవుని ఎడల తన ద్వారా విశ్వాసములై నిమిత్తము కడవరి కాలమందు ఆయన మనకు ప్రత్యక్షమే కనపడునంట. కాక మీరు నా యందు మీరు విశ్వాసము ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, దేవుని యందు ఉత్సాహించబడి ఉండాలంట. ఆయన మనల్ని ఎంతగానో ఆయన రక్తం చేత కడిగి మనల్ని శుద్ధిపరచుకున్నాడు. మనమందరము ఆయన రక్తంలో కడగబడ్డవారు అందరమే. మన పాపాలను విడిచి మనం ఏమేమండి మన పాపాలను విడిచామా? మన పాపాలు మనం విడిచాము. మన పాపాలు విడిచి పరిశుద్ధులై ఉన్నాము. మనము పరిశుద్ధులై ఉన్నాము కనుక క్రీస్తు రక్తం చేత విమోచించబడి మీరెరుగుదురు. ఆయన జగతి పునాదులు వేయకబడిపే మృతుల నుండి మనం లేపక మునిపే ఆయన మనల్ని నిత్యము కడవరి కాలమందు ఆయనను ప్రత్యక్షించబడి మనము విశ్వాసముగా జీవించాలి. విశ్వాసముగా జీవించాలంటే మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకోవటం మన చాలా గొప్పదనేది. అది ఈ రోజుల్లో ప్రార్థన చేయటం అంటే తెలియని వారు చాలామంది ఉన్నారు. ఉపవాసము చేయటం అంటే
చాలామంది తెలియని వారు ఉన్నారు. దేవుడి దగ్గర కార్యాలు జరుగుతాయంటే చాలామంది తెలియని వారు ఉన్నారు. ఈ మన కుటుంబంలో సమస్యలు పోతాయా ప్రార్థన చేస్తే అంటే చాలామంది తెలియని వారు ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువారు ఏమంటున్నారంటే, మీరు నా యందు విశ్వాసం కలిగి ఉండండి, మీరు నా యందు నమ్మకం కలిగి ఉండండి, నా యందు మీరు నిరీక్షణ కలిగి ఉండండి. అప్పుడు దేవుడి మహిమను మీరు చూస్తారు, దేవుని కార్యాలు మీ జీవితంలో మీరు చూస్తారని పేతురు గారు దేవుని గురించి వివరించి మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము దేవుని మీద మనం చాలా విశ్వాసంగా ఉండాలి. దేవుని ఎందుకు ప్రార్థన చేసుకోవాలి. ఏ స్థలాల్లోకి వెళ్తున్నా మనం ప్రార్థన చేసుకోవాలి. మన ఒక ఊరు వెళ్తున్నా ప్రార్థన చేసుకోవాలి. ఆ ఊరు గ్రామం తిరిగి వస్తున్నా మనం ప్రార్థన చేసుకోవాలి. ఏ పని నిమిత్తం మనం బయటికి వెళ్తున్నగా ప్రార్థన చేసుకోవాలి. ఆ పని నిమిత్తం అయిపోయిన తర్వాత దేవుని ఎందుకు విశ్వాసంగా ప్రార్థన చేసుకోవాలి. నువ్వు ఏదైనా వస్తువు కొన్నప్పుడు దాని గురించి నువ్వు ప్రార్థన చేయాలి. నీ కుటుంబ కొరకు ప్రార్థన చేయాలి. ప్రతి దాని కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన 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 నీ జీవితంలో అది నాటబడాలి. ప్రార్థన చేసినప్పుడు నీ జీవితంలో దాన్ని నువ్వు పొందుకున్నప్పుడు నీ కుటుంబానికి దేవుడు కిరీటాన్ని ధరిస్తున్నాడంట. నీ కుటుంబం చుట్టూ దేవదూతల కాపుదలను చూస్తున్నాయంట. ఆకాశములోండి కిందకి తొంగి చూస్తున్నాయంట దేవదూతలు. ఎందుకంటే నువ్వు నేను పరిశుద్ధంగా ఉన్నామా లేదా అని. ఎందుకు పరిశుద్ధంగా ఉన్నాలేవా అని అంటే ఆయన రక్తంలో మనం కడగబడ్డావా లేదా. కడగబడ్డవారు వీళ్ళందరూ పరిశుద్ధులుగా ఉన్నారా లేదా, దేవుని కాడి మోస్తున్నారా లేదా, దేవుని యందు విశ్వాసం ఉంటున్నారా లేరా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నారా లేదా, దేవుని పని నిమిత్తంగా ఉత్సాహంగా ఉంటున్నారా లేదా అని దేవుని పని నిమిత్తం దేవుని పని ఎలా చేస్తున్నారా అని దేవదూతలు ఆకాశం నుంచి తొంగి చూస్తున్నామంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుడు చూస్తున్నాడని, దేవుడు వింటున్నాడని, దేవుడు మన పక్షమున ఉన్నాడని మనం గ్రహించాలి. గ్రహించినప్పుడే ఈ లోకపు మర్మాలన్నీ మనకు తెలుస్తాయి. ఈ లోకపు అన్నిటినీ మనం గ్రహించాలంటే ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలండి. ప్రార్థన జీవితం మనం కలిగి ఉండలేకపోతే ఏ సమస్యకి మనం పరిష్కారం చేయలేము. ఈ సమస్యలేంది, ఈ కష్టాలేంది, ఈ బాధలేంది, ఈ అవమానాలేంది, నాకే ఎందుకు వస్తున్నాయి, నన్ను ఎందుకు ఈ శ్రమ పడుతున్నాయి అని నువ్వు రోజు రోజుకి ఇట్లా నువ్వు మనసుతో నువ్వు వేదన చెందుతావు. కానీ నీ బాధ తీర్చే వాళ్ళు ఎవరుండ్రో. ఈ రాత్రికాల సమయంలో ప్రభువారు అంటున్నారు, నా యందు నువ్వు విశ్వాసం కలిగి ప్రార్థన చేసినప్పుడే నువ్వు కార్యాలన్నీ నీ బాధలన్నింటినీ అనుభవించి కార్యముగా చూస్తావని ఈ రాత్రికాల సమయంలో ప్రభువారు మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుని యందు మన నమ్మకం ఉంచుతో నడుచుకుందాం. దేవుని యందు విశ్వాసం ఉండి నడుచుకుందాం. దేవుని నిమిత్తం పని నిమిత్తములో ఆయన కాడిని ఆయన ఆజ్ఞలో మనం నిమిత్తం ఉంది నడుచుకుందాం. ఎప్పుడైతే దేవుని మన పరిచయం మనసు పూర్తిగా చేస్తామో, పూర్ణ హృదయంతో చేస్తామో, పూర్ణ మనసుతో చేస్తామో, దేవుడు ఆత్మ మనలో నింపబడతా ఉండదు. నింపబడతా ఉండద్ది. దేవుని పని మనం ఎప్పుడైతే ఇష్టపూర్తిగా చేయకుండా ఉంటామో మన మనసుకి ప్రశాంతం అనేదే ఉండదు. నీ కుటుంబానికి మనసు ప్రశాంతం అనే ఉండదు. ఈ కష్టాలు వేదనలు అన్నీ నువ్వు దుఃఖపడతా ఆ పరలోకం తండ్రి నీ కళ్ళు చూస్తూ ఉంటాడు. ఎన్నిటినే నువ్వు తెలుసు, ఎన్నిటి పోవాలంటే, ఈ జీవితంలో తొలగిపోవాలంటే ఆయన విశ్వాసం ఆయన సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తే ఈ పోతాయని నువ్వు నమ్మాలి. నమ్మినప్పుడే ఈ కార్యాలు జరుగుతాయని నువ్వు తెలుసుకుంటావు.
తెలుసుకొని ఇట్లని ఉత్సాహించుతావు. నువ్వు నీ హృదయాన్ని దేవునికి ఘనపరుస్తావు, నీ హృదయాన్ని దేవునికి అంకితం చేస్తావు. ఈ మాటలను హృదయంలో ఎప్పుడైతే నీ హృదయంలోకి తీసుకుంటావో, ఈ మాటలు ఎప్పుడైతే నువ్వు నడుచుకుంటావో, నీ కుటుంబం అప్పుడు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. నీ కుటుంబం ఒక ఒలివ మొక్క వలె విస్తరింప చేయబడుతుంది. నీ కుటుంబం ఒక అద్భుతముగా చూస్తావు. దేవుడి సన్నిధిలో సాక్ష్యం ఇస్తావు. దేవుడికి నమ్మకమైన వస్తుడుగా, దాసురాలుగా నువ్వు ఎంచబడతావు. దేవుడి మాట నువ్వు జ్ఞాపం చేసుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా ఉంటే నీకు మేలు జరుగుతాయని ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఈ కొద్ది మాటలో ప్రభు ఎన్నికలు దీవించి ఆశీర్వదించబడిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దయమే ప్రభా, నీ పరిశుద్ధ పాదాలకు ఘనమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి నాయన, ఇదిగో ప్రభా, అయా ప్రార్థనలో మీరే తోడున్నారు, పాటలో మీరే తోడున్నారు, వాయిద్యాల్లో మీరే తోడున్నారు, వాక్య పరిచయంలో కూడా మీరే తోడుండి సహాయం చేసి మీరు వాక్యాన్ని అందించినందుకు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో వాళ్ళ హృదయాలు మార్చబడుదురుగాక, వాళ్ళ కుటుంబాలు మార్చబడుదురుగాక, వాళ్ళ కుటుంబాల్లోకి నీ పరిశుద్ధాత్మ అభిషేకం, నీ పరిశుద్ధాత్మ వెలుగు వాళ్ళ కుటుంబాన్ని నింపబడునుగాక, ఆవరించబడునుగాక తండ్రి. అయా నీ కృప వెంబే కృప మా కొరకు నువ్వు ఎంతగానో నీ కృపను మాకు ఇస్తున్నావు కానీ తండ్రి, నీ కృపను మేము అనుభవించలేకపోతున్నాం ప్రభా. ఈ రాత్రికాల సేవలో ప్రభా, నీ కృపను మేము అనుభవించడానికి నీ పాదాల చెంతకు వచ్చాను అమ్మాయ. నీ కృపను మాకు దయచేయ ప్రభా. అయా నీ కృపను మాకు దయచేయ అయ్యా. మా పాపలను క్షమించిన ఆయన అయ్యా, దేని నిమిత్తమే నీకు దూరం అయిపోతున్నామో ఆ ఆటంకాలన్నీ నజరైన యేసు క్రీస్తు నామంలో లయపరుచున్నామని మేము అడుగుతున్నాం ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా, మా కుటుంబాల్లో మా గృహాల్లో సమాధానం లేక ఎంతోమంది జీవితాలు బాధాకరంగా ఉన్నాయి ప్రభా. అటువంటి కుటుంబాలను నీ చేతులకు అప్పగిస్తున్నా ప్రభా. అటువంటి కుటుంబాల్లో నెమ్మది లేక, శాంతి లేక, వేదనతో, దుఃఖంతో ఉన్నారు ప్రభా. వాటి కుటుంబాల బాధలకి అన్నిటినీ నజరైన యేసు క్రీస్తు నామములో లయపరచబడిన కాక నేను అంటున్నాను ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా, ఇదిగో తండ్రి నాయన, ప్రతి గృహంలో నేను ఉంటా అంటున్నారు ప్రభా. ప్రతి ఒక్క మనుషులో నేను ఉంటా అంటున్నారు ప్రభా. వాళ్ళు మనుషులో నేను ఉన్నప్పుడు తెలుసుకున్నప్పుడు వాళ్ళ హృదయం దేవుని ఆలయం ఉన్నారు ప్రభా. ఇదిగో తండ్రి నాయన, నీ సన్నిధిలో మనసు విప్పి పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు నాయన. ఆ ప్రార్థన ఆలకించే దేవుడివి, ఆ ప్రార్థనకు సమాధానం ఇచ్చే దేవుడు ప్రభా. అయ్యా మీరు గొప్ప దేవుడు ప్రభా, సర్వశక్తిమంతుడివి, సర్వాధికారివి, నిత్యుడివి, పరిశుద్ధుడు అని దేవదూతలు గానపతి గానాలు చేస్తున్నాయి ప్రభా. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించినాం ప్రభా. ఈ రాత్రికాల సేవలో ప్రభా మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో నడిపించినది నీకు వందనాలు ప్రభా. అయ్యా మా గ్రామంలో ఎంతమంది అయితే నీ సన్నిధిలోకి వచ్చినారు ప్రభా, ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపం తెచ్చుకోండి, వాళ్ళ కుటుంబాలు దీవించి ఆశీర్వదించండి ప్రభా. అయ్యా రాలేకపోయిన ప్రతి ఒక్క బిడ్డలు మీరు జ్ఞాపం తెచ్చుకోండి అయ్యా. మరోసారి వాళ్ళు నడిపించి నీ కృప వాళ్ళకి తోడై నడిపించిన గాక ప్రభా. ఇదిగో నాయన, మా సేవకులు దేని నిమిత్తం ఆగిపోయినారో తెలియదు కానీ ప్రభా, ఆ సేవకులు ఏ కష్టమో, ఏ బాధ, ఏ నింద, అవమానం వచ్చిందో మాకు తెలియదు కానీ ప్రభా, నీ సన్నిధిలో నీకు మొరపెడుచున్నావు నాయన. అయ్యా నీకు దాసుడికి మీరు పక్షంగా ఉండి మీ కాపుదలు ఉంచండి. ఏ సమస్యతో, ఏ వేదనతో, ఏ దుఃఖంతో ఉన్నారో ప్రతి ఒక్క సమస్యకి మీరు తారుమారు చేసే దేవుడు ప్రభా. ప్రతి ఒక్క సమస్యలో మీరు సమాధానం ఇచ్చి ఆ సమాధానానికి కర్తగా మీరు నిలిచిన గొప్ప దేవుడు ప్రభా. ఒక కుటుంబం చుట్టూ మీ కాపుదలు ఉంచిన ఆయన. ఇదిగో ప్రభా, అయా జ్ఞాపం తెచ్చుకోండి మా గ్రామాన్ని, మా గ్రామ పెద్దలను జ్ఞాపం తెచ్చుకోండి. మా గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క కుటుంబాలకు జ్ఞాపం తెచ్చుకోండి. యవనస్తురాలని, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపం తెచ్చుకోండి ప్రభా. అయా పేద బిడ్డలు, అనాథ బిడ్డలు, తల్లిని బిడ్డలు ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపం తెచ్చుకోండి. ఎదోరాల పక్షాన మీరుండి మీరు కాచి కాపాడే దేవుడు ప్రభా. ఎదోరాల పక్షాన ఉండే దేవుడు నేనే, వాళ్ళకు తోడైనను గాక అని మీరు అన్నారు ప్రభా.
అయా వాళ్ళ అక్రతలన్నీ తీర్చే దేవుడివి, వాళ్ళ జీవితాలు మీరు నడిపించే దేవుడు ప్రభా. వాళ్ళ పక్షాల నుండి మీరు కాచి కాపాడండి అయా. ఇదిగో ప్రభా, అయా పక్షులు విత్తవు కోయవు అయా, అవి వేకుజాము లేచి నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాయి ప్రభా. వాటిలో జ్ఞాపం తెచ్చుకోండి. వాటికి ఆహారం ఇచ్చే దేవుడు, మాకు చనిపోయేంత వరకు సమృద్ధిగా ఆహారం దైక్ష్యమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. తండ్రి ఇదిగో నాయన అయా, ఇదిగో ప్రభా, అయా ఎంతోమంది యాక్సిడెంట్లో, అయ్యా ఎంతోమంది అయా బస్సులు కాలిపోవటాలు, ఎంతోమంది భూకంపాలు, తుఫానులు, ఎంతోమంది అయా మరణపాయాలు ఎదురవుతున్నాయి ప్రభా. మమ్మల్ని మరణానికి అప్పగీయకుండా క్షేమముగా గృహానికి సజీవులకు ఉదయం నుండి సాయంత్రం వరకు సజీవులు కాచి కాపాడుతున్నావయ్యా. నువ్వు గొప్ప దేవుడివయ్యా, నువ్వు సర్వశక్తిమంతుడు అయ్యా. ఎందుకంటే నీ కృప వెంబడివి, కృపతో మమ్మల్ని జ్ఞాపం చేసుకుంటున్నావయ్యా. మమ్మల్ని కృపతో మమ్మల్ని జీవితకాలం అంతా మమ్మల్ని సజీవులకు కాపాడుతున్నావయ్యా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. జ్ఞాపం తెచ్చుకో తండ్రి. అయా ఇదిగో ప్రభా, అయా రైతులను జ్ఞాపం తెచ్చుకొని, అయా ఈ గ్రామాలను పరిపాలించే రాజుల్ని జ్ఞాపం తెచ్చుకో ప్రభా. అనేక దేశాలని, దేశ ప్రజల్ని, నీ సువార్థకుల్ని, సువార్త గాయకుల్ని, పరిశుద్ధుల్ని, అయా సువార్త ప్రకటించే ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపం తెచ్చుకో ప్రభా. అయా నీ సంఘాలను జ్ఞాపం తెచ్చుకోండి అయా. నీ పరిచయం చేసే సేవకులను జ్ఞాపం తెచ్చుకోను ప్రభా. ఇదిగో తండ్రి నాయన, ఏ దేశాల్లో పరిపాలిస్తున్న ప్రతి ఒక్క సేవకులను జ్ఞాపం తెచ్చుకో ప్రభా. తండ్రి ఇదిగో నాయన, అయా ఇదిగో ప్రభా, యెరూషలేము పట్టణాన్ని మీరు జ్ఞాపం తెచ్చుకో ప్రభా. యెరూషలేము పట్టణం అంటే నీ మందిరం అన్నారు ప్రభా. నీ మందిరం అంటే నీ మనసు ఆ సన్నిధిలో ఉండి ప్రతి ఒక్క ప్రార్థన ఆలకించే దేవుడు ప్రభా. ఈ రాత్రికాల సేవలో ప్రభా, మా ప్రార్థన అన్నిటికీ మీరు సమాధానం దయచేయండి. ఏ వేదనతో, ఏ దుఃఖంతో, ఏ అనేతో వచ్చే ఉన్నావో వాటిలన్నిటిని నజరేయుడైన యేసు క్రీస్తు తొలగిపోవును గాక. వాటిని తొలగించి మీ కాపుదల నుంచి మీ గృహాలకు వెళ్ళేంత వరకు నీ సజీవులకులో కాచి కాపాడి నీ రెక్కల కింద భద్రపరిచి నీ సన్నిధిలో మేము అడుగుచున్నాం ప్రభా. మా ప్రార్థనకు సమాధానం ప్రతిఫలం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. అందరికీ వందనాలమ్మా.